ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం జోరుగా పిండు హైలెస్సా అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే మీకు స్పాంజ్ ఇస్తాం. ఆ స్పాంజ్ ఇందులో బాగా ముంచి దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పిండాలి. సో నేను ఇచ్చిన 30 seconds టైంలో ఎవరు ఎక్కువ సార్లు వెళ్ళి దాంట్లో పిండి అది నింపేస్తారో, అంటే ఎంతవరకు వస్తే అంతవరకు, మరీ నింపేయక్కర్లేదు. ఎవరు ఎక్కువ దాంట్లో నీళ్లు తీసుకొస్తారో వాళ్ళే హైలైట్ అనమాట. సో ఓవరాల్ గా ఆడిన వాళ్ళలో ఎక్కువ నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళే విన్నర్. ఈ రోజు ఓషవంగి అవుతారు. సో గేమ్ మీకు అర్థమైంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పిండాలి అంతే. సో ముందుగా మేము ఆడతామని యామిని గారు రమ్య గారు రెడీగా ఉన్నారు కాబట్టి, సో డ్రెస్సులు కలర్ఫుల్ గా మార్చుకుందామని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి, సో ఇక మొదలు పెడదాం ఈ రోజు మన గేమ్. రెడీ, 3, 2, 1 గో. ఎక్కువ ముంచితే అక్కడికి వెళ్ళేసరికి ఆ పిండేయాలి వెళ్ళేది బాగా పిండండి. అప్పుడప్పుడు వాషింగ్ మిషనే కాకుండా మీరు కూడా బట్టలు ఉతకాలి. బావలు ఉతికినట్టు ఉతకకుండా బట్టలు ఉతికితే రెండు చేతులు వాడచ్చు. Ten, 9, 8, అందరూ 7, 5, 4, 3, 2 and 1. ఆల్ రైట్, మనం ఆడాం ఈ రోజు ఓషవంగిలో జోరుగా పిండు హైలెస్సా అని. అప్పుడప్పుడు బట్టలు ఉతకాలి, వాషింగ్ మిషనే కాకుండా అప్పుడప్పుడు బావను ఉతికినట్టు ఇగో ఇలా కూడా ఉతుకుతూ ఉండాలి, అప్పుడే గేమ్ వస్తుంది. సో ఇటువైపు యామిని గారు, ఇటువైపు రమ్య గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు అనేది నాకు తెలియట్లా, అందుకే నేను ఒక జడ్జిని తీసుకుంటా. నీకు ఎవరి గిన్నె ఏంటో తెలియదు, అలా చూడు. ఎందులో ఎక్కువగా ఉంది? ఇందులో ఎక్కువ ఉందా, ఇందులో తక్కువ ఉందా? ఓకే, మరి రాజీ చెప్పింది ఎల్లో ఎక్కువ ఉంది, గ్రీన్ తక్కువ ఉంది అని. సో ఇంకొక జడ్జిమెంట్ తీసుకుందాం. మీరు కూర్చోండి. రెండు దగ్గరకు వెళ్ళింది. ఇందులో పెట్టి ఇప్పుడు హృదయం పిండేసింది మా పిన్ని. గ్రీన్ 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 ఎక్కువ ఉంది. ఆల్ రైట్, లీలారాణి గారు గ్రీన్ ఎక్కువ ఉంది అంటే కొంచెం మోతాదైనా ఇదే ఎక్కువ ఉందని చెప్పారు కాబట్టి రమ్య గారు ఈ రౌండ్ లో విన్నర్. మనం ఆడుతున్నాం జోరుగా పిండు హైలెస్సో అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి భారతి గారు, దీప్తి గారు రెడీగా ఉన్నారు. సో ఎవరు ఎక్కువగా పిండేస్తారో చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. రెండు చేతులు వాడచ్చు. Four, 3, 2 and 1 and stop. ఓకే, రాజు గారు ఈ రెండాట్లో చేతులు పెడతారు. ఏం పెడతారో చూసి ధనాధన్ ఏది ఎక్కువగా ఉందో చెప్పాలి. ఎల్లో డిసైడా? ఓకే, రాజు గారు చెప్పారు కాబట్టి ఈ రౌండ్ లో దీప్తి గారు విన్నర్. ఆల్ రైట్, జోరుగా పిండు హైలెస్సా గేమ్ ఆడడానికి పద్మావతి గారు అండ్ రేష్మ గారు రెడీగా ఉన్నారు. సో ఎవరు పిండుతారు అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జడ్జెస్ రెడీ, 3, 2, 1 గో. పద్మావతి గారా పిండాలే. అమ్మా, పిండేసరికి 4 వచ్చాయి లీటర్లో. పక్క బౌల్లో కూడా పిండొచ్చు, పర్వాలేదు. రేష్మ గారు ఇంట్లో చెప్పొచ్చారు. మా పద్మావతి గారు చూసారా కూల్ గా పిండేస్తున్నారు. ఏం హడావిడి లేదు, టెన్షన్ లేదు. చిన్న జాగ్రత్తగా పిండు. 1 and stop.
లచ్చమ్మ గారు చెప్తున్నారు ఇప్పుడు పద్మావతి గారు ఎక్కువ నీళ్లు పిండారా, రేష్మా గారు ఎక్కువ పిండారా? చెప్పండి. పద్మావతి గారు. వావ్ సూపర్. పద్మావతి గారు మీరు ఈ వయసులోనే ఇలా పిండారంటే అప్పట్లో ఎలా పిండినోనమ్మా. ఆల్ రైట్, ఈ రోజు ఓషవెంగలో మనం ఆడాం జోరుగా పిండు హైలెస్సో అనే ఆట. బాగా పిండి విన్నర్స్ గా నిలిచారు పద్మావతి గారు, రమ్య గారు అండ్ దీప్తి గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ అండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అంజలి గారు. అంజలి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో ఇదంతా మన ఫ్యామిలీ, ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. మా మదర్ అండ్ ఫాదర్ గురించి చెప్పడానికంటే ముందు మా నానమ్మ గురించి చెప్పాలండి. మా నానమ్మ గారి హస్బెండ్ మా డాడీ చిన్నతనంలోనే చనిపోయారు. తను కష్టపడి 5 కొడుకుల్ని పెంచి పెద్ద చేసింది అండ్ పెళ్ళిళ్ళు కూడా చేసేసింది. 5 కొడుకుల్ని పెళ్లి చేసి వాళ్ళు సంపాదించే సంపాదనతో తను కూర్చొని ఉండాలని అట్లా లేదన్నమాట. మా నాన్నగారు మా అమ్మగారు అయితే మా నాన్నగారి వాళ్ళ బావగారి దగ్గరికి వచ్చారనమాట. మా నాన్నగారి వాళ్ళ బావగారి దగ్గరికి, అంటే మాది గుంటూరు, సో అక్కడికి వచ్చారు. అప్పటికే వాళ్ళ బావగారు ఏంటంటే మిర్చి యార్డ్లో బాగా ఒక టాప్ రేంజ్లో ఉన్నారు. కానీ ఈయనేమి రిక్వెస్ట్గా నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు. బావ ఏదైనా సపోర్ట్ చేస్తావా లేదా నాకు ఏదైనా పని ఇస్తావా అని చెప్పేసి అడిగారనమాట. నేను నీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తే అమ్మ పంపించిన దానికి వాల్యూ ఉండదురా, నీ కాళ్ళ మీద నువ్వు ఎంత రేంజ్ వరకు రాగలవో రా, దాని తర్వాత కావాలంటే నీకు నేను ఒక చెయ్యి అందిస్తాను. ఫస్ట్ అయితే అసలు నువ్వు ఏది చెయ్యగలవు, పొలం పని ఓకే, నువ్వు పొలం పనులు అన్నీ చేసావు, అమ్మకి తెలుసు అదంతా. ఇక్కడ ఇది సిటీ, ఈ సిటీలో బ్రతకాలంటే చాలా చాకచక్యంగా ఉండాలి, నీకు ఎంతవరకు తెలుసు ఏంటనేది నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ నేను నిన్ను అబ్జర్వ్ చేస్తాను రా అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్లేవాళ్ళు. కూలి పనోళ్ళలాగా అన్నీ చేసేవాళ్ళు అనమాట. అన్నీ చేసి తను కూడా ఒక మేస్త్రి స్టేజ్కి వచ్చారనమాట. అట్లా ఇక బాగానే ఉండింది. కానీ ఒకానొక స్టేజ్లో మా నాన్నగారి బావగారు పార్ట్నర్గా చేర్చుకున్నారనమాట. చేర్చుకున్న తర్వాత కొన్ని ఒడిదుడుకుల వల్ల నష్టాలు వచ్చాయి. అప్పుడు తను లేదురా ఇదంతా నువ్వే చూసుకోవాల్సిందే, కష్టమైనా నష్టమైనా నువ్వే పడాలి అని చెప్పేసి వదిలేశారనమాట. నేను ముందే చెప్పాను అలా అయితేనే నిన్ను పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తాను అనేసి. సో ఆ కష్టాన్ని ఎలా చేయాలో తనకు అర్థం కాక బాధపడుతుంటే అప్పుడే మా అమ్మ అసలు ఇంట్లో నుంచి కూడా కదలదనమాట. మేము ముగ్గురము, అన్నయ్య నేను తమ్ముడు. అయితే ముగ్గురిని చదివించుకుంటూ తను ఓన్లీ హౌస్ వైఫ్గానే ఉండేది.